మాతృదేవోభవ. ఏ జన్మంబున నెట్టి పోవులను నిన్నే రీతి పూజించితేను, ఈ జన్మంబున నీదునంకమున నే నిన్నేండ్లు పారాడితిన్. ఓజస్సార మహాకవిత్వ ధిషణాయోగము దీపింప, నీ తేజము నిలబెట్టు శక్తి నిడుచున్ దీవింపు మా తల్లిరో. నీ తేజము నిలబెట్టు శక్తి నిడుచున్ దీవింపు మా తల్లిరో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 164వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఈ విశ్వరూపంలో భగవంతుణ్ణి చూడడం అనేది ఎంత కష్టమో అంత కష్టమైనా కూడా దేనివల్ల సాధ్యమవుతుందో. ఎప్పుడూ మన వేదాంత శాస్త్రాలన్నీ కష్టాన్ని కష్టంగా చెబుతాయి, మసిబూసి మారేడు కాయే చెయ్యు. అందుకే పురాణాలు వేరు, వేదాంత శాస్త్రాలు వేరు. పురాణాల్లోనే పడి ఉండిపోకూడదు, శాస్త్రంలోకి వెళ్ళాలి. మనిషి తన ఆసక్తిని పెంచుకోవాలి, క్రమంగా అభినివేశాన్ని ప్రజ్ఞని పెంచుకోవాలి. అందరం పెంచుకున్న వాళ్ళమే కదా. అంతేగాని ఏదో కార్తీక పురాణంలో ఒక కథ ఒకటి చదివేసేసి ఇంకా అది వింటే చాలండి, కార్తీకంలో ఒక్క దీపం పెడితే అన్ని పాపాలు పోతాయి. మీరు ఆ కథలన్నీ చూడండి దయచేసి. అనేక రకాల భయంకరమైన అక్రమ సంబంధాలన్నీ కథల్లో పెట్టేసి, పైగా అతి ఉన్నతులైన వాళ్ళకి అతి నీచులైన వాళ్ళకి పెట్టి పారేసేసి, ఇదంతా కూడా శివుడు దీపం పెట్టడం వల్ల పోయిందంటే ముందు ఈ వ్యక్తులను అవమానించడం బాగా ఉందండి ఈ కథల్లో. ఎందుకంటే శివుడు గొప్పతనం చెప్పాలి అంటే భయంకరమైన పాపం పోగొట్టాలి. భయంకరమైన పాపం పోగొట్టాలంటే భయంకరమైన పాపం చెయ్యాలి. అది కూడా కులాల్లో చాలా గొప్ప కులం ఏది ఉందో వాళ్లే చెయ్యాలి. వాళ్ళని అవమానిస్తున్నారు ఈ కథల పేరు మీద. వాళ్లే చేశారట. ఎంత నీచమో అంత నీచానికి దిగజారిపోయాట. ఒక్క దీపం పెట్టేశాట. ఇది దయచేసి ఆలోచించండి. పండితులకు నమస్కారం పెట్టి, మీరు పెద్దవాళ్ళు నాకంటే కాళ్ళకి దండం పెట్టి కోరుతున్న, సమాజంలో ఏ పరిణామాలకి దారితీస్తాయి ఈ కథలన్నీ. ఈ మాఘపురాణం కథలు, కార్తీక పురాణం కథలు, ఇవి చిల్లర కొట్టు వ్యవహారాలు. నాకేం మొహమాటం లేదు వ్యాఖ్యానం. 18 పురాణాలు వేరు, ఉప పురాణాలు 54, 64, 74 రకరకాలు ఉన్నాయి. అందులోంచి వచ్చే ఈ కార్తీక పురాణాలు, మాఘ పురాణాలు. స్నానం చేస్తే చాలు, దీపం పెడితే చాలు. ఇవన్నీ రకరకాల వ్యక్తులు పుట్టించి పారేశారండి. అందుకే మీరు అందులో కథలు చూసి అన్నీ ఇంచుమించు ఒకటే. మహాపాపం చేయడం, బయటపడ్డం. మహాపాపం ఇంకా అతని జీవితంలో ఏం లేదండి పాపం తప్ప. అది కూడా అక్రమ సంబంధాలు, అది కూడా ఒక కులమే. వాళ్ళని దిగజార్చి పారేయడం మొత్తం. ఎందుకంటే లోకంలో ఉన్నత కులంగా పుట్టడం వాడి పాపం. వాళ్ళే చేశారు, వాళ్ళే ఇలా పొందారు. అంటే ఏమైపోతుంది, ఇంకా ఏమైనా చేయి పర్వాలేదు. పైగా గర్భగుడిలో జరిగాయి ఇవన్నీ. గర్భగుడిలో జరుగుతాయండి, జరగనిస్తారండి. ఇక ధర్మశాస్త్రాలు, ప్రవర్తన, రామాయణ భారతాలు దేనికండి ఇవన్నీ? దీనికి అంతటికి ఒక కారణం ఏమిటంటే, జీవుడు ఎప్పుడు భగవంతుణ్ణి విశ్వమంతా వ్యాపించిన రూపంగా చూడలేడు. ఒకే మూర్తి రూపంలో చూడడానికి అలవాటు పడ్డాడు. ఆ మూర్తి తప్ప ఇంకేం ఏదీ లేదనే మూర్ఖత్వంలోకి వచ్చాడు. అన్ని మూర్తులు నేనేరా అన్న భావన అర్థం కావట్లే. ఆ మూర్తి, ఆ మూర్తి, ఆ మూర్తి. దీంట్లో మళ్ళీ శివమూర్తి, కృష్ణమూర్తి, రామ్మూర్తి, ఇంకా వెంకటరామమూర్తి అని తయారవుతాయి. ఇంక ఈ భేదాలు ఎందుకు వచ్చాయి గమనించండి. కొట్లాట్లు ఎందుకు అవుతున్నాయి గమనించండి. కొత్త దేవుళ్ళు ఎందుకు వస్తున్నారో గమనించండి. ఈ సంప్రదాయాలు ఎందుకు తుడిచిపెట్టుకుపోతున్నాయి? అసలైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల. దానికే చెబుతున్నాడు పరమాత్మ ఇక్కడ. నువ్వు దర్శించిన రూపం సామాన్యమైంది కాదు. ఇది ఎంత అసాధ్యమో ఒక మార్గంలో అంత సుసాధ్యం. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున ద్రష్టుం జ్ఞాతుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తప. పరం తప, శత్రువులను తప్పింపజేసినంత తేలిక కాదయ్యా విశ్వరూప సందర్శనం. నువ్వు పరంతపుడవే, శత్రువులను తప్పింపజేశావు, నువ్వు వీరుడివే, నేను ఒప్పుకుంటున్నా. కానీ జ్ఞానం వేరు, వీరత్వం వేరు. జ్ఞానం అంటే ఓ దెబ్బలు కొట్టడం రౌడీసం కాదు. ఆ శారీరక పరాక్రమాలు వేరు. ఆ పరంతపత్వం అంతా ఆత్మజ్ఞానంలో చూపించాలి అర్జున, మనస్సు మీద చూపించాలి. ఇతరులను ఇంతమందిని తప్పింపజేస్తున్నావు, పాశుపతాస్త్రం కూడా పట్టుకున్నావు. నీ మనస్సును ఎప్పుడైనా నిగ్రహించుకున్నావా? మనస్సును ఆపగలిగావా? మనస్సు ఎలా వెడుతుందో గమనించగలిగావా? అప్పుడు సాధ్యమవుతుంది. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున. ఏవం విధగా అహం, ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి విశ్వరూపం ఉంది. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం. పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అనేక రకాల శిరస్సులు, అనేక రకాల చేతులు, అనేక రకాల కాళ్ళు, అనేక రకాల ఉదరాలు, అనేక రకాల ముఖాలతో అనంతంగా కనపడుతున్న ఈ విశ్వం రూపంలో నన్ను చూడగలగడం శక్య ఏవం విధగా చాలా కష్టం.
ద్రష్టుం చూడడానికి, జ్ఞాతుం తెలుసుకోవడానికి, తత్వేన జ్ఞాతుం అది సమస్య. తత్వంతో తెలుసుకోవడం. గమనించామండి, మీరు కృష్ణుడు కదా, మీకు 4 భుజాలు ఉన్నాయి, ఇది కాదు, ఇది మామూలు వాళ్ళు కూడా గ్రహిస్తారు. జ్ఞాతుం అనే భక్త్యాత్వనన్యయా శక్య అహమేవం విధో అర్జున. ద్రష్టుం జ్ఞాతుం చ తత్వేన, చూడడానికి కానీ, తత్వేన జ్ఞాతుం. ద్రష్టుముకి విశేషణం వాడలా, జ్ఞాతుముకి వాడాడు. గమనించండి పండితులైన వారు. జ్ఞాతుం తత్వేన జ్ఞాతం. ఏదో విషయాన్ని మామూలుగా తెలుసుకోవడం వేరు, తత్వపూర్వకంగా తెలుసుకోవడం వేరు. తత్వం అంటే తెలుసుకోవడం, జ్ఞానం అంటే తత్వత్వం. అది నువ్వు అంటే ఉన్నదంతా ఒకటే, అహం బ్రహ్మాస్మి. జీవుడు వేరు దేవుడు వేరు కాదు, ఇన్ని లేవు అసలు. ఉన్నదే దేవుడు, జీవుడు అనేవాడు ఆభాస, లేనే లేడు. ఉన్నాడని మనం అనుకుంటున్నాం. మనం అనుకోవడం వల్లే ఉన్నామనే భ్రమలో పడి అనేక కష్టాలు పడుతున్నామని, సుఖాలు పడుతున్నామని, లేస్తున్నామని, కూర్చున్నామని, అంతా ఒక పెద్ద భ్రమ. అందుకే తత్వేన, దాన్ని తత్వపూర్వకంగా తెలుసుకోవడం చాలా కష్టం. జ్ఞాతుం ద్రష్టుం జ్ఞాతుం తత్వేన ప్రవేష్టుం చ పరం తప. ఆ విశ్వంలోకి నువ్వు ప్రవేశించడం అనేది ఉంది, ఆ జ్ఞాన మార్గంలో కష్టం. కానీ ఒక మార్గం ఉంది. భక్త్యా త్వనన్యయా, అనన్యమైనటువంటి భక్తి ద్వారా ఇది సాధ్యం. ఏమిటి భక్తి? అనన్యమైన భక్తి ద్వారా. అంటే మళ్ళీ మనం ఏం చెప్పేస్తాం వెంటనే, భక్తి అంటే కృష్ణుడి విగ్రహం పెట్టండి, నియమపూర్వకంగా ఏకాదశి చేసండి, కృష్ణుడికి నైవేద్యం పెట్టేసండి, కృష్ణ కృష్ణ అని భజన చేసేస్తే భక్తి. ఇది భక్తి అని చెప్పలేదు. ఇది భక్తిగా లోకంలో ప్రచారం అవుతుంది. ఇది ఒక పొరపాటు మాట. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. తానెవరు అని ఆలోచించి తేల్చుకోవడమే భక్తి అని చెప్పారు జ్ఞానులైన వారు, ముఖ్యంగా శంకరాచార్య. భారతీయ వేదాంతంలో శంకరాచార్యని మించినటువంటి శిఖరాగ్ర స్వరూపం మరొకటి ఏదైనా ఉందా అండి? ఆయన చెప్పిన వాటిది. భక్తి అంటే స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. వివేక చూడమును చూసుకోండి. స్వస్వరూపానుసంధానం ద్వారా మాత్రమే విశ్వమంతా ఉన్నది ఒకే రూపం అనే విషయం నీకు అర్థమవుతుంది. అంచేత మనం చేయాల్సింది ఇప్పుడు ఆత్మవిచారమా, లేకపోతే విశ్వరూపం ఎక్కడ చూపించాడండి? కురుక్షేత్రంలో. ఆ స్పాట్ ఎక్కడండి? స్పాట్ కావాలి ఇప్పుడు. ఎందుకంటే అక్కడ అట్టిపళ్ళు పూసేయడానికి అగరొత్తులు పెట్టేసి పూజలు చేసేసి అక్కడ గుడి కట్టేసి, ఇంకా అది తప్పితే ఇంకేం లేదు. అక్కడ చూపించడానికి అక్కడ అర్జునుడు అక్కడ ఇబ్బంది పడ్డాడు కాబట్టి అక్కడ చూపించాడు. ఇంట్లో ఇబ్బంది పడి ఉంటే ఇంట్లోనే చూపించేవాడు, పెద్ద విషయం కాదు ఇది. ఆ ప్రదేశం, ఆ ప్రత్యేకత, ఈ ప్రత్యేకతల్లోకి పోవద్దండి అసలు. ఇదంతా అజ్ఞానమే. ఆ పోయడం వల్ల ఏం చేసాం మనం? భగవద్గీత బోధించిన చెట్టు మీరు ఇప్పుడు హర్యానాలో కురుక్షేత్రంలో ఉంది, దయచేసి వెళ్ళి చూడండి. దాని గతి ఏమిటో చూడండి. మొత్తం తోరణాలు కట్టేశారు, రవికెల గుడ్డలు కట్టేశారు, హారతులు ఇచ్చేశారు, అట్టిపళ్ళు పూసేశారు. చెట్టు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది ఇవాళ. కురుక్షేత్ర డెవలప్మెంట్ బోర్డు కేడీబీ వాళ్ళు చచ్చిపోతున్నారు కోర్టులో కేసేసి. దయచేసి ఇవన్నీ ఆపండి, చెట్టును మేము కాపాడడానికి నీళ్లు పోయాలి, ఇవన్నీ చేయొద్దు, నీళ్లు పోయాలి, చెట్టు అది నీళ్లు పోయాలి. కనీసం వర్షం కురవడం ద్వారా ఆకుల మీద నిలబడిన నీళ్ళైనా చెట్టు దగ్గరికి వెళ్ళేలా చేయండి అన్నారు. ఎందుకంటే ఈ దీపాలు పెట్టడం కోసం, గుడ్డలు కట్టడం కోసం చెట్టు కొమ్మలు అందడం లేదని చెట్టు చుట్టూ దిమ్మ కట్టారు. మన వాళ్ళు తక్కువ కాదుగా, దేవుడికి దిమ్మ కట్టేస్తారు. దేవుడు కనపడకుండా దిమ్మ కట్టేశారు. ఈ దిమ్మ కట్టడం వల్ల ఏమైంది? చెట్టు మించి కురిచే వాన నీళ్లు కూడా చెట్టు వేళ్ల దగ్గరికి వెళ్లకుండా బయట దూరంగా పడుతున్నాయి. అవి వేళ్లకు వెళ్ళడం లేదు, వేళ్ళు కుళ్ళిపోయాయి. ఎంత విచిత్రం అండి! హేతుబద్ధత లేదా ధర్మంలో? మతం అంటే హేతువుకి వ్యతిరేకమా? హేతువాదులందరినీ మనం తిడతామా? అసలు హేతువుగా ఆలోచించకపోతే ఏది అర్థం కాదే. హేతువుకి మతానికి తేడా ఏం లేదండి. గుడ్డి మతం కంటే హేతువుతో ఉన్న మతం తత్వం. వేదాంతం అంటే హేతువు. హేతువాదానికి పక్కాగా నిలబడగలిగింది ఏదైనా ఉంటే హిందూ ధర్మం ఒక్కటే, పక్కాగా. ఇందులో ఏమి మాయా మహిమ అక్కల, హేతువుతోనే ఒప్పిస్తాం. లాజికల్, పూర్తి తార్కికం. అందుకే ముందు తర్కం నేర్పాక వేదాంతం నేర్పేవారు పూర్వం. వ్యాకరణం తర్కం నేర్చుకోకుండా వేదాంతం నేర్పేవారు కాదు. ఎందుకంటే వ్యాకరణం చెప్పకపోతే ఆ శబ్దం విభక్తి ఏమిటో దాని రూపం తెలియదు. తర్కం తెలియకపోతే హేతువు లేకుండా మూర్ఖంగా ఆలోచిస్తాడు. మనం ఇవి ఏమీ లేకుండా పురాణ కథలు, కార్తీక పురాణం, మాఘ పురాణం అలవాటు పడిపోయి స్నానం చేస్తే చాలు, దీపం పెడితే చాలు, గొడవ లేదు, ఒత్తులెట్టాయి. ఆ ఒత్తి మళ్ళీ కుడివైపు ఎడం వైపు. దీని నుంచి బయటపడగలగాలి. అందుకని భక్తి అంటే స్వస్వరూప విచారం. ఆ స్వస్వరూప విచారం కోసం మనం భగవద్గీత ఎక్కడైనా జరిగిందని మంచిది, దూరం నుంచి చూస్తూ దండం పెట్టుకో, ఒక స్ఫూర్తి పొందాలి. అంతేకాని దాన్ని ముట్టుకోవడం, కౌగులించుకోవడం, ఆ బెరడు పీకేయడం, ఇంటికి పట్టుకెడితే చెట్టు మిగులుతుందండి. అక్కడ రోజు 1,00,000 మంది దర్శిస్తారు ఆ చెట్టుని. అందరూ తలో ఆకు పట్టుకెళ్ళిపోతే చెట్టు పరిస్థితి ఏంటండి? అదే నేను పూరుస్తున్నాను అనుకోవద్దు. ఒక్క క్షణం విరామంతో మీకు అద్భుత విషయం చెబుతాను. మంచి ఎవరి నుంచైనా మనం గ్రహించాలి.
బౌద్ధ మతంలో ఒక ఆదర్శమైన ఉదాహరణ చెబుతాను. మంచి ఎక్కడున్నా గ్రహించాలి. బాలాదపి సుఖాదపి చ యుక్తియుక్త వచః గ్రాహ్యం. మంచి మాట చిన్న పిల్లవాడు చెప్పినా చిలక చెప్పినా వినమన్నారు. నేను ఆ మధ్య కాశీ వెళ్ళి గయ వెళ్ళినప్పుడు గయలో చూశాను, బుద్ధ గయ. అక్కడికి వెళ్ళాను. అక్కడ బుద్ధుడు తపస్సు చేసినటువంటి చెట్టు బోధి వృక్షం ఇప్పటికీ ఉంది. ఎంత సురక్షితంగా ఉంది అంటే ఒక్క ఆకు కూడా ఎవరిని ముట్టుకొనివ్వట్లేదు. అసలు దాని దగ్గరికి వెళ్ళడం లేదు, ప్రదక్షిణం చేయడానికి వీల్లేదు, దాని చుట్టూ తిరగడానికి వీల్లేదు. దూరం నుంచి చూడడం, దండం పెట్టుకొని వెళ్ళిపోవడం అంతే. అని దాని చుట్టూ ఒక మొత్తం ఎనప చట్రం వలయంలా కట్టించారు దూరంగానే కొంచెం. కాబట్టి అందరూ దూరంగా పెడుతున్నారు, ఇలా దండం పెట్టుకుంటారు, వెళ్ళిపోతున్నారు. ఆ చెట్టు బ్రహ్మాండంగా ఉంది ఇప్పటికి. ఇలాగా హిందూ దేవాలయాలు, హిందూ స్మారక చిహ్నాలు, మహానుభావులు తపస్సు చేసిన ప్రదేశాలని మనం అలా కాపాడాలి. వాటిని ముట్టుకోవడం, పూసేయడం, అగరొత్తులు, ఆరతులు, అట్టిపళ్ళు కాదు అక్కడ. అసలు మనుషులు ముట్టుకునే అవకాశం ఇయ్యద్దు. దేవతా విగ్రహాలను ముట్టుకోవడానికి మనకున్న యోగ్యత ఏంటంటే అసలు ఇవాళ జ్యోతిర్లింగాలు లాంటి క్షేత్రాల్లో నేను పేర్లు చెబితే బాగుండదు, కానీ అందరూ ముట్టుకోవడం, తలకాయ ఎక్కడ కొట్టుకోవడం, అందరూ ముట్టుకోవడం, తలకాయ ఎక్కడ కొట్టుకోవడం. 10 అంగుళాలు ఉండే లింగాలు 3 లింగాలకు వచ్చాయి, 3 అంగుళాలకు వచ్చాయి ఇవాళ. ఇక ముందు ముందు ఆ 3 అంగుళాలు మాయమైపోయినా ఆశ్చర్యపోవక్కల. ఎవరన్నా కాదంటే వాళ్ళు దుర్మార్గులు. శివలింగాన్ని మనం ముట్టుకోవడం ఏమిటండి? మనకున్న పుణ్యం ఏమిటండి? అసలు మన తలకాయ పెట్టుకుని దానికి పెడతామో తప్పు కదండి. దూరం నుంచి చూసి స్ఫూర్తి పొంది దండం పెట్టుకుని వెళ్ళిపోవలసింది. చూడు గర్భగుడిలోకి మొత్తం అందరూ వెళ్ళిపోవడమా, తోసుకుని కొట్టేసుకోవడమా. పైగా శిరసానమామి అంటారు. శిరసానమామి అంటాం శిరస్సుతో నమస్కరించమని, కానీ శిరస్సుతో ముట్టుకోమని కాదు. శ్రీరామదూతం శిరసానమామి అన్నారు. ఆంజనేయ స్వామికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నావా, ఆంజనేయ స్వామిని వెళ్ళి శిరస్సుతో కొట్టుకుంటున్నావా? విచిత్రార్థాలు చెప్పొద్దు. శ్రీశైలలింగం శిరసా నమామి అంటే శిరస్సుతో నమస్కరించమని అర్థం, శిరస్సుతో ముట్టుకోమని అర్థం కాదు. శిరసా స్పృశామి అనేవాళ్ళు కదా, ఆ మాత్రం సంస్కృతం విభక్తులు తెలియదా? ప్రత్యేకమైన చట్టమేనా చేసి ఈ దేవాలయాల్లో, జ్యోతిర్లింగాల్లో వ్యవస్థను కాపాడకపోతే పాలకొల్లులో ఇబ్బందులు వస్తున్నాయి, శ్రీశైలంలో ఇబ్బందులు వస్తున్నాయి, చాలా చోట్ల వస్తున్నాయి. ఎందుకంటే వేల కొద్దీ బిందెల పాలు, వేల కొద్దీ బిందెల పెరుగు, వేల కొద్దీ బిందెల తేనె పోసి పారేస్తున్నారు. మొక్కుకున్నామని ఆ జ్యోతిర్లింగానికి ఏ పరిస్థితి వస్తుందో గమనించట్లేదు. ఒక అజ్ఞానంలో కొట్టుకుపోవడమే తప్పితే అసలు ఈ మూర్తుల వల్ల మనం పొందేది ఏమిటని ఆలోచించారండి. ఆ దర్శనమే గొప్పది కదండి, ముట్టుకోవడం ఏమిటండి? అందుకే నన్ను అక్కడికి వెళ్ళాక స్పష్టంగా వేద పండితులు మీరు శిరస్సు తాకించండి అంటే నాకు అర్థం తెలుసు, నేను తాకించనని చెప్పాను. నేను ఖచ్చితంగా చెప్పాను, నేను చేయనండి ఆ పని అని చెప్పాను. నాకు చాలండి మీకు ఈ అవకాశం, గర్భగుడిలోకి రావడమే తప్పు, మీరు రమ్మన్నారు నేను వచ్చాను, అంతకుమించి వద్దండి, నేను తాకించానండి, తప్పండి నేను చెప్పాను. నేను చేసింది చెబుతున్నాను, ఎందుకంటే ఇలా కాపాడుకోకపోతే జ్యోతిర్లింగాలు కూడా మనకు మిగలవండి. ఒక స్ఫూర్తి పొందవలసిన దాన్ని పూర్తిగా సొంతం చేసుకుందామని చూస్తున్నాం మనం. ఈ భావన దైవభావన జీవభావనకి రావడం పోయి జీవభావాన్ని దైవభావంలో ప్రవేశపెట్టి మనం ముట్టడించేస్తున్నాం. చాలా పొరపాటు మాట ఇది. విశ్వరూపంలో చూడు, ఈ మూర్తిని మొత్తం పూర్తిగా చూడాలి. ఎందుకని ఇది దేనివల్ల కుదిరేది కాదయ్యా. భక్త్యాత్వనన్యయా శక్య. అనన్యమైన భక్తి అంటే స్వస్వరూపానుసంధానం. పూజలు వ్రతాలు చేయడం, నామ సంకీర్తన చేయడం కూడా భక్తికి సరైన నిర్వచనం కాదు. ఆత్మజ్ఞానాన్ని పొందడమే నిజమైన భక్తి. దానికి కావాలంటే పూజో వ్రతమో సంకీర్తనో ఒక సాధనం కావచ్చు, అంతేగాని ఒళ్ళు మరిచిపోయే గంతులేయడం అంతా భక్తి కాదు. దానివల్ల ఏమవుతుంది, గంతులేసేవాళ్ళు తయారయ్యారు, మేము భక్తులం అని చెప్పుకుంటున్నారు. ఊగిపోవడం, సాగిపోవడం, లేని పూనకాలు నటించడం, ఇదంతా అందువల్ల వచ్చింది ఈ కృత్రిమత్వం అంతా. నిజమైన జ్ఞానం లేదు. ఇప్పుడు పూనకపోతే ఏటా పూనే ఆవిడకి పూనకపోతే ఇప్పుడు ఆవిడ పరుగు పొందాను, ఆవిడ పూనట్టు నటిస్తూ ఉంటుంది ఆవిడ. దాని గురించి ఏదో అయిపోయిందంట. ఇవన్నీ మనకి గుడి నమ్మకాలు ఎందుకు వచ్చాడు, భక్తికి అర్థం తెలియట్లా. స్వస్వరూపానుసంధానం భక్తి, అది ఒక్కడి గ్రహిద్దాం, విషయం అంతా బాగుంటుంది. ముఖ్యంగా ఆ జ్ఞానాన్ని ఎందుకు పొందలేకపోతున్నాం, విశ్వమంతా ఒక్కటిగా ఎందుకు చూడలేకపోతున్నాం, మనుషులు ఎందుకు మానవ సంబంధాలు దెబ్బతిని బాధపడిపోతున్నాం. సాటి మనిషిలో దేవుణ్ణి చూడలేని వాళ్ళం మనం. 12 జ్యోతిర్లింగాల్లో కానీ, 18 శక్తిపీఠాల్లో కానీ, ప్రపంచమంతా వ్యాపించినటువంటి పుణ్యక్షేత్రాల్లో దేవుణ్ణి చూడగలవా? సాటి మనిషిలో చూడలేని మనం. ఇది మానవత్వంతో ఆలోచించాల్సిన విషయం. అలా చూడలేకపోయినవాడు ఎలా ఉంటాడో దుర్జుడు చెబుతాడు. భవదుఃఖంబులు రాజకీటకములను ప్రార్థించినన్ బోవునే
భవదుఃఖంబులు రాజకీటకములన్ ప్రార్థించినన్ బోవునే భవదంఘ్రిస్తుతి చేతగాక. స్వామి, ఎంత అజ్ఞానంలో ఉంటారయ్యా మనుషులు. మానవ సంబంధాలు సరిగ్గా చూసుకోరు. కొంతమంది ఏమో ఆ మానవులతోనే అన్నీ అయిపోతాయి అనుకుంటారు. అంతరాత్మశక్తిని గమనించరు. ఏమిటి ఆశ్చర్యం ఇది! భవదుఃఖంబులు రాజకీటకములన్ ప్రార్థింపగా బోవునే భవదంఘ్రిస్తుతి చేతగాక. విలసద్బాలక్షుధా క్లేశ దుష్టతతుల్ మానునే విలసద్బాలక్షుధా క్లేశ దుష్టతతుల్ మానునే మేక మెడచంటన్ తల్లి కారుణ్య దృష్టి విశేషంబుననిచ్చు చంటబలెనో శ్రీకాళహస్తీశ్వర. విలసద్బాలక్షుధా క్లేశ దుష్టతతుల్ మానునే మేక మెడచంటన్ తల్లి కారుణ్య దృష్టి విశేషంబుననిచ్చు చంటబలెనో శ్రీకాళహస్తీశ్వర. పిల్లలకి పాలిచ్చే అలవాటున్న తల్లులకి నమస్కారం. డబ్బా పాలిచ్చే వారికి 2 నమస్కారాలు. డబ్బా కొట్టే జాతి అక్కడ తయారవుతుందమ్మా. పాలిచ్చే తల్లికి పాలు తాగే పిల్లవాడికి అర్థమవుతుంది ఈ ఉదాహరణ. విలసత్ బాలక్షుధా క్లేశ దుష్టతతులు. బాలుడు పాలకేడుస్తున్నాడు తల్లి పాల కోసం. అవి ఎలా పోతాయి? తల్లి కారుణ్య విశేషంబుననిచ్చు చంటబలి. అయ్యో పిల్లాడు ఏడుస్తున్నాడని పనులు కూడా మానుకుని, ఎంతోమంది ఉన్నారని కూడా ఆలోచించకుండా టక్కుమని పిల్లాడిని లోపలికి తీసుకుని బయట కప్పుకుని పాలిచ్చేవారు. ప్రయాణంలో కూడా ఇప్పటికే ఉన్నారు. కాయ కష్టం చేసుకునే జీవులు ఇప్పటికీ మొహమాట పడరు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. చదువుకోవడం వల్లే వచ్చేసే రోగాలండి. డబ్బులు వచ్చాక ఇంకా చాలా వచ్చాయి. షోకులు గొప్పలు అన్నీ మీరిపోయాయి. ఇప్పుడు 10 మందిలో ఎలా ఇస్తాం? ఏమిటైందట? 10 మందిలో చేయకూడని పనులు చాలా చేస్తున్నాం. పాలిస్తే తప్పేం లేదు. పైగా ఒక తల్లి, ఒక ఉద్యోగస్తులైనా కానివ్వండి, ఎంత కలెక్టర్ కానివ్వండి జిల్లాకి, ఆవిడ పిల్లకి పాలిస్తుందంటే పక్కవాళ్ళు వెంటనే తప్పుకుంటారు. ఆ మాత్రం సంస్కారం అందరికీ ఉంది. అమ్మే లేదండి. ఈ అనేక రకాల కారణాలు చెప్పేసి మొత్తం మీద మానేసాం. ఓ డబ్బా వాడు మొహాన్ని పారేసాం, ఓ సీసా. మళ్ళీ తర్వాత పెద్ద అయ్యాక ఏమిటి చూడాలి? మనం చూస్తే కదా. పిల్లాడు పాల కోసం ఏడుస్తూ ఉంటే తల్లి దయతో తన పనులన్నీ మానుకుని వచ్చి పాలిస్తే ఆ బాధ తీరుతుందా? లేకపోతే అప్పటికి డబ్బాలు లేవు కాబట్టి దుర్జుడు ఏమంటాడు, మేక మెడచంటన్, మేకకు కూడా మెడ దగ్గర ఇలా వేలాడుతూ ఉంటాడు. వాటి వల్ల ఏమైనా వాడు ఆకలి తీరుతుందా? అవి ఎంత ఆస్వాదిస్తే మాత్రం, ఎంత లాగితే మాత్రం అందులో పాలు ఉంటాయేమన్నా? ఊరికే అలా ఉంటాయి, తోలుతిత్తులే వేలాడుతూ ఉంటాయి. ఎందుకో తెలియదు అంతే. మేక మెడసన్ అంటారు, వృధాశ్రమని. మేక మెడసన్ను పితికిన మేలుగలదే అంటారు. మేక మెడసన్ను పట్టుకుని ఎంత పితికితే మాత్రం ఏం ఉపయోగం అండి? అదే ఆవు పితికితే పాలు వస్తాయి. అలాగా తల్లి దయతో ఇచ్చే పాల వల్ల పిల్లాడు ఆకలి తీరుతుంది, కానీ మేక మెడసన్ను వల్ల ఆకలి తీరదు కదా. అలాగా ఈ జీవితంలో దుఃఖాలన్నీ పోవాలంటే భగవంతుడిని ఆశ్రయించాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి. దానికి శంకరాచార్య చెబుతున్నారు ఒక మాట. దాన్నే దుర్జట పద్యంలో చెప్పాడు. మానవులు ఏం కోరుకుంటారో చెప్పారు వివేకాల చూడమణిలో శంకరాచార్య. సుఖం న సర్వదా భూయాత్ మా భూత్ దుఃఖం కదాచన ఇది చే సర్వసామాన్యే. అందరూ ఏం కోరుకుంటారండి? మాకెప్పుడూ సుఖమే కావాలి. మా భూత్ దుఃఖం కదాచన, ఎప్పుడూ దుఃఖం రావద్దు. సుఖం న సర్వదా భూయాత్ మా భూత్ దుఃఖం కదాచన ఇది చే సర్వసామాన్యే. శంకరాచార్య చెబుతున్నారు అద్భుతమైన మందు, 2 అక్షరాల మందు. రామనామంలాగా 2 అక్షరాల మందు. మాకెప్పుడూ సుఖమే కావాలి, ఇంతే కదా మీరనేది? మా భూత్ దుఃఖం కదాచన, ఒక్కప్పుడు కూడా ఎప్పుడు మాకు మా పిల్లలకి దుఃఖం రావద్దు, అంతే కదా? బాగుంది, సంతోషం. ఇది ఇచ్చే సర్వసామాన్యం, అందరూ కోరుకునేది ఇదే కదా. దీనికి ఉపాయం చెబుతున్నా, మీకు దమ్ముంటే వినండి, ధైర్యం ఉంటే చేయండి. తే జ్ఞానాదే వసిధ్యతః. జ్ఞానం అనే 2 అక్షరాల వల్ల అది సాధ్యం. చేయగలరా? వెంటనే మనం ఏమంటాం, ఆ జ్ఞానం ఎలా వస్తుందండి? ఏ గుడికి వెళ్ళాలంటే గుడికి వెడితే జ్ఞానం రాదు. గుడికి ఎందుకు వెడుతున్నామో ఆలోచిస్తూ వస్తుంది. అంతే తేడా. మోక్షం రావాలంటే ఏ పనులు చేయాలంటే రమణ మహర్షి అన్ని పనులు మానేస్తే వచ్చాయి, అదే మోక్షం అన్నట్టే. మోక్షం రావాలంటే ఏం చేయాలి, ఏం చేయాలనేది మానాయి, అదే వస్తుంది. ఏం చేయకు, ఏమవుతుంది చూద్దాం, అప్పుడు తెలిసిపోతుంది ఏది ముఖ్యమో. ఖచ్చితంగా జీవితంలో ఏది ముఖ్యమో తేలాలంటే ఆ పరిస్థితి రావాలి. జీవితంలో ఏదైనా సరే జ్ఞానం కూడా చాలా ముఖ్యమని తెలియాలంటే అంత తాపత్రయపడాలి దానికోసం, అన్ని బాధలు కూడా రావాల్సింది. అప్పుడు కానీ జ్ఞానం ముఖ్యమని తెలియదు. లేకపోతే ఇంకేదో అదొస్తే ఇంకొక జీతం ఇప్పుడు 20,000 ఉంది కానీ 30,000 అయి ఉంటేనా మన కష్టాలనే తీర్పు లేదు. 30,000 ద్వారా 30,000 కష్టాలు వస్తాయి. మళ్ళీ
కష్టాలు రావడానికి తీరకపోవడానికి మన బుద్ధి కారణం కానీ 30,000 కారణం కాదు. ఈ ఆలోచన పెరగాలి. అటువంటి భవదుఖాలు పోవాలంటే భవదంఘ్రి స్తుతి చేతగాక పరమేశ్వరుని పాదాలు స్తుతించడం అంటే ఏ అష్టకం చదివినా, ఏ స్తోత్రం చదివినా, ఏ సహస్రనామాలు చదివినా అర్థాలు తెలుసుకుని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ నెమ్మదిగా సావకాశంగా చదవడం. మూసేయడం, పూర్తి చేయడం, ప్రసాదాలు పెట్టడం కాదు. అర్థం తెలుసుకుని ఆనందిస్తూ ఆస్వాదిస్తూ చదవడం. ఎవరో చదువుతుంటే వినడం, ఎవరో చదువుతుంటే చూడడం కాదు, మనమే చదవడం, మనమే పొందడం. ఎంతైతే అంతే, మనసుకి ఎక్కిందా లేదా. ఇది భవదంఘ్రి స్తుతి. అలా నీ సేవ చేసి నీకు సంబంధించిన గ్రంథాలు చదివి నిన్ను నన్ను తెలుసుకునే ప్రయత్నం చేస్తే చివరికి ఉన్నది నువ్వే, ఇక నేను లేనని తెలుస్తుంది. కానీ అనేక రకాల భౌతిక కాంక్షల్లో పడి మనుషులు ఏం చేస్తున్నారండి, రాజకీటకములను ప్రార్థించినన్ బోగునే. ఆ రోజుల్లో రాజులు, ఈ రోజుల్లో రాజకీయ నాయకులు చాలామంది, ముఖ్యంగా మా కవి పండితులైనా ఉంటారు. ప్రభుత్వం వారి పురస్కారాలు మాకు ఇవ్వట్లేదండి, ఎంతసేపు ఆ ప్రాంతం వాళ్ళకే ఇచ్చారని ఇదివరకు గొడవ చేసేవారు. ఇప్పుడు అది వదిలిపోయిందిగా, ఇక ముందు చూడండి ఎలా ఉంటాయి, ఇక కులాలు వస్తాయి. ఇప్పుడు ఇది విడిపోయిందిగా, ఇక ముందు ఏమిటంటే క్యాస్ట్ అండి, ఎంతసేపు ఆ క్యాస్ట్ వాళ్ళే తన్నుకుపోతున్నారు, మొదలైపోతుంది చూడండి. క్యాస్ట్ కూడా ఒకటే అయిందనుకో, శాఖ అండి, ఎంతసేపు వాళ్ళు ఊరు కదా అని ఇచ్చేసారండి, అది కూడా ఒకటే అయిందనుకో, వాళ్ళు చుట్టం కదా అని ఇచ్చారండి. మొత్తం మీద నాకు రాలేదనే బాధ తప్పదు, నీకు వచ్చిందనే బాధ అంతకంటే తప్పదు. అంటే ఏమైంది, ఈ రాజులను ఆశ్రయించిన, రాజకీయ నాయకులను ఆశ్రయించిన, వీళ్ళు ఇచ్చే పదవులు పీఠాల గురించి ఆలోచించిన మనకి దుఃఖమే తప్ప సుఖం ఉంటుందా? అసలైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందగలిగితే భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించి అసలు ఈ పదవులు పీఠాలతో మనకి నిమిత్తమే లేదు. ప్రజల హృదయ పీఠాలన్నీ మనవే. అంతకంటే అపూర్వమైన జ్ఞానపీఠం, ఆత్మజ్ఞానపీఠం మనకుండగా మళ్ళీ వేరే జ్ఞానపీఠం పెద్ద విషయం. అది వారికి అవసరమైతే ఇచ్చుకుంటారు, లేదా మానేస్తారు. అది మన అవసరం కాదు, వారి అవసరం. మన అవసరమైతే మనకి బంధనం, వారి అవసరమైతే వారికి బంధనం లెక్క. మన అమ్మాయిలను అబ్బాయిలను అడిగినా చెప్తారు, ఎవరు ముందు లవ్లో పడతారో వారే ఎస్ఎంఎస్లు పంపిస్తారు, పడనవారు పంపరు. పడనవారు చక్కగా మహర్షిలో కూర్చుంటారు. మనకు వస్తున్నాయి అలా అంటాడు సరదాగా. ఏదైనా అంతే, చిన్న విషయం, తేలిగ్గా అర్థం చేసుకోండి. ఏదైనా పదవులు కానీ, పీఠాలు కానీ, పురస్కారాలు కానీ, సన్మానాలు కానీ మనం కోరుకున్నాము అంటే మనం వెనకాల పడాలి. వారు కోరుకుంటే ఇచ్చుకుంటారు, లేదా అప్పుడు మనం అడుగుతారు, మనకు కావాలంటే పుచ్చుకుంటారు, లేదా నాకు అక్కర్లేదని చెబుతాం దర్జాగా. అసలు శివభక్తులైన వాడికి ఇవన్నీ దేనికండి? ఈ స్థితికి మనం క్రమంగా చేరుకోవాలి. కాకాబట్టిన గాని రావట కదా కాన్కల్ పురస్కారములు. నాకే బాధ కలిగి చెప్పాను ఉపద్యం. మీరు వాళ్ళని వెళ్ళిన నాయకులు పట్టుకుంటే చాలా పదవులు వచ్చి ఉండేవండి. ఈ పాటికి దేనికి ఇవన్నీ ఎవరిస్తారు మనకి? ఎందుకు వాళ్ళకి వాళ్ళు ఇచ్చేవాళ్ళ యొక్క శక్తి ఏమిటి అసలు? వాడి పదవి వాడుకుంటే కదా వాడు నాకు పదవి ఇవ్వడానికి. వాడి పదవి అను శాశ్వతమా? ఎవడు ఎప్పుడు పోతాడో తెలియదే. ఇదివరకు కనీసం 5 ఏళ్ళు గ్యారెంటీ ఉండి, ఇప్పుడు 5 ఏళ్ళు కాదు, 5 రోజులు లేదు గ్యారెంటీ. ముఖ్యమంత్రి కోపం వచ్చిందంటే మంత్రులు వెంటనే రాజీనామా చేసి పాలక మండలి రద్దు. ఏమైంది? మొత్తం అన్ని రద్దు, ఒక దెబ్బతో పోయి. ఎంత పెద్ద ఆలయాలైనా సరే. రేపు ఇంకో ప్రభుత్వం వస్తే మళ్ళీ రద్దు. గవర్నర్ పదవులు రద్దు. రాజీనామా చేస్తావా, తీసేయమంటావా? గవర్నర్ పదవికి దిక్కు లేదు. మనం ఎంతండి? ప్రభుత్వం మారితే గవర్నర్లు పోవలసిందే. ప్రభుత్వం మారితే అన్ని బోర్డులు, అన్ని చైర్మన్లు, నామినేటెడ్ పదవులన్నీ పోవలసిందే. పోనీ ప్రజలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే పదవి అది మాత్రం ఎంతకాలమో ఎవరికి తెలుసు. మన పార్టీ అధికారంలో ఉన్నంతకాలం, లేదా మామూలే. ఈ లోపు కూడా అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఇంత పాపం ఇంత పదవి పొంది కూడా ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు సుఖపడడం లేదు. వాళ్ళు ప్రజలకు లోకువైపోయారు చాలా. నువ్వు అని మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలని, ఎంపీలని, గౌరవం లేకుండా. మాకు ఏం చేసేవని అడిగేస్తున్నారు. వాళ్ళు కూడా జవాబు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇవాళ. ఆ పదవులు ఏమో సుఖంగా లేవు అసలు. అందుకే నేను ఒక సభలోనే చెప్పాను, హాయిగా పరమేశ్వరుడితో చెప్పాను, కాకాబట్టిన గాని రావట కదా కాన్కల్ పురస్కారములు కాకాబట్టగా సిద్ధమై ఎవరి కాళ్ళను పట్టుకొమ్మందువో. కాకాబడితే కానీ రావుంటున్నారయ్యా పదవులు పీఠాలు. నిజమేనయ్యా, నాకేం పీఠాలంటే నాకేం కాంక్ష లేనంత నేనేం సుఖమహర్షిని ఏం కాదు, జనక మహారాజునేం కాదు, మానవ మాతృని. నాకు ఉన్నాయి, మరి ఏదో గొప్ప గొప్ప బిరుదులు పురస్కారాలు ఇస్తే తీసుకుందామని నాకు కూడా ఉందయ్యా. కానీ ఎవరి కాళ్ళను పట్టుకొమ్మందువో, ఎవరి కాళ్ళు పట్టుకోవాలో నాకు తెలియట్లేదు. పరమేశ్వరుడు నువ్వు చెప్పు. ఈ కామందుల మంత్రిపీఠములకే ఏ నిల్కడల్లేవు, నే కాకాబట్టెద నిన్ను కాంక్షలుడుగన్ కైలాస శైలాధిప.
ఈ మంత్రులు నాయకులు ఎవరో పీఠాలు వీళ్ళే ఉండట్లేదే, తెల్లారు లేస్తే ఏ ప్రమాదంలో ఎవడు పోతాడో తెలియదు, ఎప్పుడు పదవి ఊడిపోతుందో తెలియదు. వీళ్ళు ఇచ్చే పదవులు మిగులుతాయా? తానే శాశ్వతంగా ఉండనివాడు నాకు పదవి ఎలా ఇస్తాడు? తన పదవి తనకు శాశ్వతం కానివాడు నాకు పదవి ఇస్తాడా? అందుకని నాకు ఇవన్నీ వద్దు పరమేశ్వర, అపవర్గ పదవి రాజ్యం కావాలి నాకు, మోక్ష సామ్రాజ్యం, జ్ఞాన మహా సామ్రాజ్యానికి నేను అధిపతిని కాగలిగితే ఇవన్నీ నా చుట్టూ తిరుగుతాయి. ఇది ఎంత ఆనందం అండి మనిషికి. ఆ స్థాయికి మనం చేరుకోవాలి. అందుకని కాకాబట్టేది నిన్ను కాకాబడతాను పరమేశ్వర, కాంక్షలుడుగను. అసలు ఈ పదవులో పీఠాలో సన్మానాలు కావాలనే కోరికలు నశించేలా చేయవయ్యా, చాలు కోరుతున్నాం. ఇది నవజీవన వేదంలో ఆనందానికి మూల సూత్రం, కోరికల్ని తగ్గించుకోవడం. సెలవు.